అందరికీ నమస్కారం। ఈ రోజు మరొక చిట్టి కథతో మీ ముందుకు వచ్చేసాను। ఈ రోజు చిట్టి కథ పేరు అమ్మ మాట। సో ఈ రోజు అమ్మ మాట కథతో మీ ముందుకు వచ్చేసాను। మీరు అనుకోవచ్చు అమ్మ మాట కథ ఏంటి? సో ఈ వీడియోలో చూసేద్దాం। సో ఈ కథ ఏంటంటే ఒక నదీ ప్రాంతంలో ఒక పెద్ద వృక్షం ఉందంట। ఆ వృక్షం కొమ్మల మీద ఒక అమ్మ పక్షి గూడు కట్టుకుని నెస్ట్ కట్టుకుని దాని ముగ్గురు పిల్లలతో హ్యాపీగా ఉంటుంది। ఆ ముగ్గురు పిల్లలు కూడా వాళ్ళ అమ్మ మాట బాగా వినేవాళ్ళు। ఎప్పుడైతే వాళ్ళమ్మ పక్కనే ఉన్న ఫారెస్ట్ లోకి మేత తేటానికి వెళ్తుందో ఫుడ్ తేటానికి వెళ్తుందో ఆ సమయాన ఒక రోజు మన మూడు పక్షులు ఉన్నాయి కదా, చిన్న పక్షి ఏం చేసింది, గూడు నుంచి నెక్స్ట్ నుంచి తొంగి చూస్తుంది। వావ్ వావ్ ఎంత మిరాకిల్స్ జరుగుతున్నాయి, వా ఈ నది ఎంత బాగుంది, నాకు ఈ నదిలో ఈడాలని ఉంది, అట్లా వా ఈ చెట్టు ఎంత బాగుంది అని ప్రపంచం గురించి చెప్తా ఉంటుంది। అంతలోకే మన అమ్మ పక్షి అక్కడికి వచ్చేసింది। అమ్మ పక్షి వచ్చాక అమ్మ పక్షి చాలా కోపం వచ్చిందంట। ఎందుకు నువ్వు అయినా బయటకు వచ్చావు? ఎందుకు తొంగి చూస్తున్నావు? నువ్వు ఒకవేళ పడిపోతే ఏమైతుందో తెలుసా? నువ్వు చనిపోతావు, నువ్వు ఇంతే ఉన్నావు, చిన్న పక్షివి నువ్వు, నాలాగా పెద్దయ్యాక హాయిగా ఎగురుకుంటూ మొత్తం చుట్టి రావచ్చు కదా, అందుకే కదా నేను వెళ్ళి మీకు ఫుడ్ తెస్తున్నాను, లేకుంటే మీరే వెళ్ళి మీ ఫుడ్ తెచ్చుకుంటారు కదా, కాసేపు కొన్ని రోజులు ఆగండి, నేను మీకు ఎగరతం నేర్పిస్తాను అని అమ్మ పక్షి ముద్దు చేసి చెప్పిందంట। కాబట్టి ఆ పక్షి అక్కడ ఊకొట్టింది। తర్వాత రోజు కూడా వాళ్ళమ్మ ఎప్పుడైతే ఫుడ్కి వెళ్ళిందో ఈ పక్షికి ఇంకా ఆతృతగా ఉంది, ఇంకా చూస్తా అంటే మిగిలిన రెండు పక్షులు ఉన్నాయి కదా, బేబీ పక్షులు ఏంటంటే, వద్దు చెల్లి వద్దు, నువ్వు అట్లా చూడకూడదు, అమ్మ మాట విను అంటున్నాయి। కానీ మన బుడ్డ పక్షి వినకుండా తొంగి చూసింది, దాని కాలు జారింది, అది నదిలో కొట్టుకుంటూ చనిపోయింది పాపం। ఇది చూసిన మిగతా రెండు పక్షులు అయ్యో మా మాట కూడా వినలేదా చెల్లి అని ఏడుస్తాం మొదలెట్టింది। అంతలోకి అక్కడికి అమ్మ వచ్చేసింది। సో అమ్మ పక్షి వచ్చేసరికి అమ్మ పక్షి అప్పటికి ఫుడ్ తెచ్చి, నా పిల్లలకి నేను ఈరోజు ఫుడ్ పెట్టుకుంటాను, నెక్స్ట్ ఇంకా 1 వీక్లో వాళ్ళకి ఎగరతం నేర్పిస్తాను, అట్లా కలలు కంటా ఉంటుంది। అంతలో వచ్చి మూడో పక్షిది అని ఎత్తుక్కుంటుంది। మూడో పక్షి చనిపోయింది అని మిగతా రెండు పక్షులు చెప్పగా అమ్మ పక్షి కూడా చాలా బాధపడింది। అప్పుడు ఆ అమ్మ పక్షి ఏం చెప్పిందో తెలుసా మిత్రులారా? మీరు మీ పెద్దల మాట వింటే కొన్ని ప్రమాదాలనేవి మనము ఫేస్ చేయకుండా ఉంటాము। ఎందుకంటే పెద్దలు అన్ని ఫేస్ చేసి ఉంటారు కాబట్టి మనకు చెప్తారు, అది ఇట్లా చేయకూడదు అట్లా చేయకూడదు, మనం ప్రమాదాల నుంచి దూరంగా ఉండాలంటే పెద్దల మాట వినాలి। మన అమ్మ నాన్న ఏం చెప్తారు మనకి, రోడ్ చూసి క్రాస్ చేయండి, మరియు మనం ఏదైనా ఎలక్ట్రానిక్ స్విచ్ దగ్గర చేయి పెడుతున్నా అని ఏ ప్రమాదం ఉన్నా దానికి ముందే మనకి జాగ్రత్తలు చెప్తారు। మనం అవి వింటే మన లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది। మనం మన లైఫ్ ఎట్లా ఉండాలో తెలియాలంటే ఆ రెండు పక్షుల్లాగా హ్యాపీగా ఉండాలా, లేకపోతే ఆ మూడో పక్షిలాగా అవ్వాలో మనమే ముందు డిసైడ్ చేసుకోవాలి। సో ఐ హోప్ దట్ యు లైక్ ది స్టోరీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రీ గురుకుల్. థ్యాంక్ యూ.